ఎందుకే నవ్వుతున్నావు? ఇక్కడేమైనా పురుగు తొలుస్తుందా? నాకిక్కడ పురుగు తొలచడం కాదు, నీకే ఇక్కడ పురుగు చచ్చింది. అక్కడ పడింది, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమంటావా? వద్దులే, నీ ఆస్తి నీ దగ్గరే ఉంచుకో. నవ్వింది ఎందుకు చెప్పవే, లేకపోతే చంప వాచిపోద్ది. ఏంటే వాచేది? చూడు తులసి, నన్ను తింగర్ దాన్ని అన్నా, నావి తింగర పనులు అన్నా, ఇంతవరకు దుర్గమ్మత్త నా మీద చెయ్యే ఎత్తలేదు. కానీ ఇప్పుడు నీ గూబగ్గు అనిపించిందిగా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆ సౌండ్ లో నీకు ఏం వినపడిందమ్మా? నాకు వినపడేది కనపడేది అర్థమైందిలే కానీ నీకు వినపడదు కనపడదు అర్థమూ కాదు. నీకేం అర్థమైందో చెప్పవే. నేనంటే ప్రేమ, నువ్వంటే కోపం అని. అబ్బా, చాలా తెలుసుకున్నావే. ఇంతకాలం పడి తిని ఇదేనా నువ్వు తెలుసుకుంది? నేనేం తెలుసుకున్నాను అని కాదు, నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడు. ఏం తెలుసుకోమంటావు? ఏం జాగ్రత్త పడమంటావు? మీ అమ్మా నాన్నల ముందే కొట్టింది అంటే నువ్వన్నా లెక్కలేదు, మీ అమ్మ నాన్నన్నా లెక్కలేదు అని. ఇప్పుడు ఆవిడ లెక్క చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏంటేంటి? లెక్క చేయకపోతే చెల్లు పెడుతుంది. ఓ, నాకు చెల్లు పడితే నువ్వు జమ అవుదామని ఆశపడుతున్నావా? అంతేగా, క్వైట్ న్యాచురల్ యు నో. పళ్ళు రాల్తాయి. ఆ బ్రహ్మ ఆదిత్యని నన్ను కలిసి బ్రతకడానికే బావ మరదళ్ళుగా పుట్టించాడే. బ్రహ్మ రాత మార్చడం నీ తరము, ఆ దుర్గమ్మ తరము కాదులే. ఏంటి తరం కాదు? మీ అమ్మ నాన్న వచ్చినా నిన్ను కోడలిగా అంగీకరించును అంటుంది కదా దుర్గమ్మ అత్తయ్య. నీకు శోభనం చెయ్యను అంటుందిగా. ఎలా కలిసి నువ్వు ఎవరితోనో నీకు శోభనం అయిపోయింది, నువ్వు మాత్రం ఎలా ఆశపడుతున్నావే? సిగ్గులేందాను. ఈ రోజు కాకపోతే రేపైనా కోడలిగా ఆశీర్వదిస్తుందే దుర్గమ్మ. దగ్గరుండి శోభనం జరిపిస్తుంది. ఇది పక్కా రాసి పెట్టుకో. నీకు పిచ్చి పట్టిందేమో, అందుకే నవ్వుతున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు కన్ఫర్మ్ నీకు గ్యారంటీగా పిచ్చే. ఇప్పుడు నీకు లేకపోయినా రేపు మా శోభనం తర్వాత నీకు పిచ్చి రావడం ఖాయం. నా స్థానం ఎవ్వరికి దక్కదులే గాని నీ స్థానం కాపాడుకో. రాహులు ఆదిత్యలా కాదు. దాక్షాయిని ఆంటీకి తిక్క లేచిందనుకో, నీ లెక్క చెల్లు. రెండింటికి చెడ్డ రేవడవుతావు. జాగ్రత్త. రేపు మా శోభనం తర్వాత నీకు పిచ్చి రావడం ఖాయం. అసలు మీరు కన్న తల్లిదండ్రులేనా? కూతురన్న ప్రేమానురాగాలు ఆపేక్ష ఉన్నాయా? మనసుందా? మనుషులేనా? రక్త సంబంధం ఏమైంది? నేను తల్లిదండ్రులు ఏంటి, రక్త సంబంధం ఏంటి? డ్రామా బ్యాచ్ అని వచ్చిపోయారా ఏంటి? ఏంటి ఏంటా చూపు? ఇలా అంటుందేంటి? మేము కన్న తల్లిదండ్రులం ఏంటనా? అదే మరి, అందుకే అసలే నకిలీనే అంటారు. అవార్డు గ్రహీతలు అన్నారు. ఏది పర్ఫార్మెన్స్? బాగానే నటిస్తున్నాం కదమ్మా, ఎందుకు అనుమానం వస్తుంది? ఊరికే పాత్రలు పోషిస్తే సరిపోదు, జీవం పొయ్యాలి, అతికినట్టు ఉండాలి, అనుమానం రాకూడదు. మేమేం తప్పు చేశాం? ఎందుకు అనుమానం వస్తుంది? అదే, తులసిని ఆవిడ కొడితే మీరు స్పందించి వెళ్ళి అడ్డుపడి, ఏంటిది నీకెంత వరుసైనా ఇలా చేయి చేసుకోవడం ఏంటని నిలదీయొద్దా? తల్లిదండ్రులు ఎవరైనా పరాయి వాళ్ళు పిల్లల్ని కొడితే ఊరుకుంటారా? ఆవిడ కోడలు కదా. అయితే కొట్టే అధికారం ఉంటుందా? పైగా దుర్గమ్మ కోడలిగా అంగీకరించడం లేదు కదా. ప్రేమున్నవాళ్ళు
ఎలా మాట్లాడతారో తెలుసా? తెలంగాణ సింహం అంటాది. కాల్లో ముళ్ళు దిగితే పంటితో తీస్తా, కడుపులో పెట్టుకు చూస్తా, బొంత పురుగైన కౌగిలించుకుంటా, అలా అలా అనాలి. చాలా బాగా ప్రవర్తించాలి. శిలా విగ్రహంలా నిలబడితే అనుమానించరా? అర్థమైందమ్మా. ఏమర్థమైంది? మేం చేసింది తప్పని. ఈసారి తులసి మీద చేయెత్తనీయకుండా మా టాలెంట్ చూపిస్తాం. దుర్గమ్మ కళ్ళే చెమ్మగిల్లేలా ప్రవర్తిస్తాం. అతి చేసినా అనుమానం వస్తుంది. జాగ్రత్తగా ప్రవర్తించండి. కూతురు మీద ప్రేమ ఉన్నవాళ్ళలా కనపడండి. ఈ విషయం ప్రస్తావించినా మీ మీద గౌరవంతో అని కవర్ చేయండి. తులసి కాల్లో ముళ్ళు దిగితే మీ కంట్లో నీళ్లు రావాలి. దానికి కడుపు నొప్పి వస్తే మీరు వెక్కి వెక్కి ఆడవాలి, మొక్కులు మొక్కాలి, గుళ్ళో పొర్లు దండాలు పెట్టాలి. చాలు దాక్షాయిని, అందించారుగా. ఇక మేమల్లుకుపోతాం. మీరు నిశ్చితగా ఉండండి. మాకు వదిలేయండి. కానీ తిరిగి అంటే నీ పరువే పోతుంది. అసలే శోభనం చేయలేదు అన్న కోపం ఉంది. కూతుర్ని బాగా చూడటం లేదు అని తెలుసు. అల్లుడు సపోర్ట్ చేస్తున్నాడు. అయినా నేను కళ్ళ ఎదుటే కూతురు చెంప పగల కొడితే ఏంటి దుర్గమ్మ, ఏంటి దౌర్జన్యం? చెట్టంత కూతుర్ని కొడతావా? కొట్టేంత తప్పు ఏం చేసింది అని నా బిడ్డ అని అడగరా? నేనే కన్నతల్లైతే ఆవేశంగా వెళ్ళి చంపలు పొగలు కొట్టేదాన్ని. కాని వాళ్ళు గుట్లప్పగించి సైలెంట్గా అలా చూస్తూ శిలల్లా ఉండిపోయారేంటి? నాకు దడిచారా లేక కన్న తల్లిదండ్రులు కారా? వీళ్ళు దాని తల్లిదండ్రులేనా లేక ఆ వేషం వేయించి తులసి తెచ్చిందా? లేదా విషయం తెలిసి వాళ్లే ఏదన్నా ఆశపడొచ్చారా? ఎవరన్నా కుట్ర పన్నారా? ఈ టైంలోనే ఈయనగారు స్పెషల్ డ్యూటీ అంటూ వెళ్లారు. అందులో ఏదన్నా మతలబుందా? వీళ్ల వెనకాల ఆయనున్నారా? అందుకే ఉంటే బయటపడతారని మొహం చాటేశారా? దానింటికి పోయేస్తున్నారేంటి? అదేమన్నా చుట్టమా? దాంతో ఏం పని? వీళ్ళ శోభనం కోసం దాంతో చేయి కలిపారా? అంతా కలిసి ఏదన్నా మంత్రాంగం చేస్తున్నారా? అమ్మో, వదలద్దు, తేల్చాలి. లోపలికి రండి, చెప్తాను. ఏమండి, దేవుడు దాక్షాయణిని మనకి సాయం చేయడానికే పంపాడనిపిస్తుంది. ఎందుకు ప్రియా? ఎందుకేంటండి, ఒక్కసారి తను తులసికి నీ ప్రేమ విషయంలో, నీ పెళ్లి విషయంలో నేను తోడుగా ఉంటా, కావలసిన సాయం చేస్తానంది. పొందిన సాయం, అనుభవించిన గతం మరిచిపోవద్దు అంటారు. నేనేం మర్చిపోలేదు ప్రియా. మరిచిపోందే ఎందుకు అని ఎందుకన్నారు? ఏ విషయంగా నువ్వు అలా అన్నావా అని. ఒక్క విషయం ఏంటి, చాలా విషయాల్లో మనకు కొండంత అండగా నిలిచింది. తులసి కాపురం కుదుట పడటానికి మనకన్నా తనే చాలా కష్టపడుతుంది, ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. వదినను డి అంటే డి అంటుంది. అవునవును, పాపం. నేను కారుతో డాష్ ఇవ్వమంటే కుదరదు, నా వల్ల కాదు అని చెప్పింది ప్రియా. తులసి కాపురానికి వెళ్తుందని చెప్తే అప్పుడు సరే అంది. అయినా తనకి తులసి అంటే ప్రాణం. అందుకే ఇప్పుడు ఈ అమ్మా నాన్నలను కూడా అరేంజ్ చేసింది. వాళ్ళు కాని పట్టుపట్టి
తులసి ఆదిత్యల శోభనం జరిపిస్తే హ, మా వదిన పంతం పటాపంచలైపోయినట్టే. ఇంకా తులసి సంసారానికి అడ్డంకులే ఉండవు. ప్రియా, నాకొక డౌటు. డౌటా? ఏంటది? ఇప్పుడు రాజీ పడి శోభనానికి ఒప్పుకుని తర్వాత అత్తగారి అవతారంలో తులసిని హింస పెడతానని చెప్పింది కదా ప్రియా. ప్రియా, ఏం ఆలోచిస్తున్నావు? నిజంగానే వదిన హింసలు పెడితే ఎలాగండి? ఆదిత్య బావ ఉన్నారు కదా, ఇదిగో నువ్వేం కంగారు పడకు, సరేనా? ఏంటి కదా? ఏంటి మెలిక? ఇప్పుడు ఇవిడికి ఏం చెప్తే ఏంతంటాను? మేము దాక్షాయణి ఇంటి నుంచి రావడం చూసినట్టుంది. ఏంటి అడుగుతుంటే చెప్పరే? ఏం చెప్తే ఎలా బుక్ అవుతామో ఏంటో అర్థం కావడం లేదు. దొరికిపోయామా భగవంతుడా? మాకు మళ్ళీ లాక్డౌన్ కష్టాలేనా? ఏదో ఛాన్స్ వచ్చింది, అంత ఎసులుబాటు దొరికింది అనుకున్నా. ఇలా మా నోటి దగ్గర కూడి తీయడం న్యాయమా భగవంతుడా? గుడ్లు అప్పగించి చూస్తున్నారు, చెప్పరే? ఏంటి చెప్పరే అని అమ్మా నాన్నల్ని దబాయిస్తుంది దుర్గమ్మ. ఏంటమ్మా అలా నిలబడే ఉన్నారు? చెప్పరే అని దుర్గమ్మ అడుగుతుంటే ఏం చెప్పరేంటి? కథలంటమ్మా, కథ ఏంటి, మెలికేంటి అని అడుగుతుంది. కథలు వాళ్ళు చెప్పడం ఏంటి దుర్గమ్మ? నీకంత కథలు వినాలనుంటే రవి గారిని తీసుకొస్తా, రామకృష్ణ గారిని కూడా తీసుకొస్తా. పాపం వీళ్ళని చెప్పమంటే ఏం చెప్తారు కథలు? వాళ్ళెవరే? సినిమాలకి సీరియల్స్ కి కథలు స్క్రీన్ ప్లేలు చెప్పేవాళ్ళు. తెలివా? అతి తెలివా? నేను ఆ కథలు అడగటం లేదు. వీళ్ళ కథ, మీ అమ్మా నాన్నల కథ. అదా? అనగనగనగా సింహపురి అనబడే నెల్లూరు పట్టణంలో 1954లో ఆపుసోది. వీళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ కథ అదా? దాక్షాయణి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నారు. మీరు వెళ్ళడం నేను చూసాను నాన్న. అది చెప్పడానికి ఎందుకు ఆగడం? చెప్పేస్తే పోయేదిగా. అదిగో అమ్మాయి చెప్పిందిగా, ఆ కథ మీకు అర్థమైందా వదినా? అమ్మా, గొప్ప ధైర్యం ఇచ్చావు తులసి. నా శత్రువింటికి మీరెందుకు వెళ్ళారు? మీకు శత్రువైతే ప్రపంచానికి శత్రువా? శోభన ముహూర్తం చూడ్డానికి పంతులు గారు కావాలి. మాకెవరూ ఇక్కడ తెలీదు. ఆవిడ గారిని పంతులు ఎవరినైనా పిలిపించమని అడగడానికి వెళ్ళాం. మీ ప్రయత్నం మాన్రా. ముందు మీ గురించి తేలాలి, నేను సంతృప్తి చెందాలి, తర్వాతే పెళ్లి, ఆ తర్వాతే అన్నీ అని నేను అన్నాను కదా. నీ మాటే చెల్లుబాట దుర్గమ్మ, నీ పంతమే సాగుబాట. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. జరగదు అని నేను చెప్పాను కదా. ఒప్పుకుంటావు, జరిగే తీరుతుందని నేను కూడా చెప్పాను కదా. అయినా మళ్ళీ మళ్ళీ పెళ్ళేంటమ్మా, నవ్వుతారు. ఎవరి సంగతో నాకు అనవసరం. నాకు నచ్చాలి, నేను మెచ్చాలి. సరేలే దుర్గమ్మ, నువ్వే అన్నీ చేస్తావు చివరకు. మమ్మీ మీరు రండి. మరీ నోట్లో నాలుక లేనట్టు ఉండకండి. కుట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో ఆదిత్య. ఏంటే? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏంటే?
నా కళ్ళ ముందే నా కొడుకుని పట్టుకుని ఆగు, ఎక్కడికెళ్ళొస్తున్నా అని ప్రశ్నిస్తున్నా? నా కన్న తల్లిదండ్రుల్ని నువ్వు ప్రశ్నించటంలా? అంటే వాడు సమానమా? నీకు వీడు కన్న కొడుకు, నేను వాళ్ళు కన్న కూతుర్ని. వీడికంటే వాళ్లే ఎక్కువ వయసులో. వాళ్ళని ప్రశ్నిస్తే తప్పు లేనప్పుడు నేను ప్రశ్నించడం తప్పు కాదు. పైగా పక్కింటికి వెళ్ళొచ్చిన వాళ్ళనే ప్రశ్నిస్తున్నావు. అలాంటప్పుడు నన్ను వాడిని నువ్వు సపరేట్ కంటైన్మెంట్ జోన్లో ఉంచి లాక్డౌన్ విధించావు. నా మొగుణ్ణి అడగొద్దా? భారీగా నాకు హక్కు లేదా? లేనిపోని తిరుగుళ్ళు అలవాటైతే రేపు బాధపడాల్సింది నేను. అందుకే అన్నింటికీ శోభనమే పరిష్కారం. ఏంటమ్మా ఇది? వాళ్ళని నువ్వు అడగడం ఏంటి? ఇది నన్ను అడగడం ఏంటి? నేను చెప్తాను బాబు. వీళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ కథ నా శత్రువింటికి మీరెందుకెళ్లారు? అది జరిగింది బాబు. ఏంటమ్మా, కన్న కూతురిని వాళ్ళు ఇంతకాలానికి చూడ్డానికి వస్తే ఈ ఆపడం, ప్రశ్నించడం, వాళ్ళు బాధపడరా? బా, ఇదేం ఆనందమమ్మా. అది కాదురా. చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. నేను వినదలుచుకోలేదు. అమ్మా, మర్యాద కాపాడుకో, నన్ను గౌరవంగా బతకనివ్వు. పొంగిపోకే తులసి, నన్ను తక్కువ అంచనా వేయకు. అప్పుడే ఏమైందత్తయ్య? అసలు షాక్ రేపు. షాక్ ట్రీట్మెంట్ నీకు కరెక్ట్. మమ్మీ డాడీ రండి వెళ్దాం. రండి. ఏంటిది రేపు చెప్తా అని అంటోంది? లక్ష్మి, ఒసే వెంకటలక్ష్మి, ఏంటత్తయ్యా? కాఫీ తీసుకురావే. ఏంటి అలా చూస్తా? వెళ్ళు కాఫీ తీసుకునిరా. ఏంటత్తయ్యా, నీ కొంట్లో బాలేదా? నాకేమైంది? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరు కాఫీ కలిపించినా నచ్చదు కదా, నీకు నువ్వే కాఫీ కలుపుకొని తాగుతావు కదా అని తెమ్మన్నాను కదా. వెళ్ళు. అలాగే అత్తయ్య. ఎలాగైనా సరే మా అమ్మా నాన్నల కోరిక తీరుస్తాను దుర్గమ్మ. ఏంటిది? దాన్ని చూసి నేను ఉలికి పట్టవేంటి? అది పందెం కాస్తే నెక్కి తీరుతుంది. అది నెక్కటానికి వీల్లేదు, అది అన్నట్టు జరగటానికి వీల్లేదు.